పూజారి గారు అర్చన చేయండి. పేరు గోత్రం చెప్పండమ్మా. కామినేని కృష్ణప్రసాద్, కామినేని బ్రాహ్మణిదేవి. కౌండిన్య గోత్రం. ఈరోజు మీ పెళ్లి రోజు కదమ్మా? అవును పూజారి గారు, మీకెలా తెలుసు? అయితే పొద్దున్న మీ పేరున పూజలు అర్చనలు అన్నీ జరిపించారమ్మా. మా పేరును పూజలు చేశారా? ఎవరు? అదేనమ్మా, పేరేదో చెప్పింది, గుర్తు రావట్లేదు. మన భారతమ్మగారు అమ్మాయే. భారతమ్మ గారి బిడ్డని నేనే కదా? వదినై ఉంటుంది. మృదులే కదా పూజారి గారు? ఆ అవును బాబు. పొద్దున్నే వచ్చి మొత్తం శుభ్రం చేసి దీపాలు వెలిగించి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అన్నదానానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయించి ఈ రోజు మొత్తం ఈవిడ పేరు మీద అభిషేకాలు చేయించమని చెప్పారమ్మా. అవునా? అవునమ్మా, మీకోసం ఇన్ని పూజలు చేయిస్తోంది. ఇంతకీ ఆ అమ్మాయి మీకేమవుతుందమ్మా? కోడలైతుంది పూజారి గారు. ఈ రోజుల్లో అత్త కోసం పూజలు చేసే కోడలుందా? ఆశ్చర్యంగా ఉందే. ఈ కోడలికి ఈ అత్తంటే ప్రాణం పూజారి గారు. మళ్ళీ పూజ చేయండి. అలాగేనమ్మా. తారాబలం చంద్రబలం తదేవా విద్యాబలం దేవబలం తదేవా లక్ష్మీపదేవం స్మరామి. సర్లే, ఈ ముచ్చటకేం గాని రేపొద్దున కల్లా 3 కోట్లు కావాలే, రెడీ చేసుకో. అమ్మా, ఆ రోజు నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక అమ్మాయి నాకు పాలు పోసిందని నీ గాజు బహుమతిగా ఇచ్చావు, గుర్తుందా? అది ఎవరో కాదమ్మా, మృదులే. మీరు రేపు పెళ్లి రోజున కట్టుకోబోయే చీరమ్మగారు. వర్ణామంతరిక్షం మహిత్వా ఉపస్థే దే దేవిదేగ్నిమన్నాదమన్నాద్యాయాదదే ఆయంగో పుష్ణిరక్రమేదసనం మాతరం పునః పితరం చ ప్రియంచువః. అయ్యా, అమ్మవారి గాజులు మీ భార్యకి వెయ్యండి. భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకో అమ్మా. అయ్యా, అమ్మవారి బొట్టు అమ్మగారికి పెట్టండి.
ఏ చిక్కులు సమస్యలు లేకుండా మీ వైవాహిక జీవితం నిండు నూరేళ్లు ఇలాగే సంతోషంగా గడపాలి. పెళ్ళై 25 ఏళ్ళైంది పూజారి గారు. మా అత్తామామల మధ్య చిన్న సమస్య కూడా లేదు. ఇంకో 25, 100, 150 ఎన్నాళ్ళైనా ఇట్లనే సంతోషంగా ఉంటారు. బయలుదేరదామా? అత్త, ఒక్క నిమిషం. అమ్మవారి ముందు అడుగుతున్నా. మృదుల మనసేందో ఇంకా నీకు అర్థం కాలేదా? ఆ అమ్మ కన్నా కూడా గొప్ప మనసత్తా. మనకేం కావాలనో మనకన్నా 1/2 సెకండ్ ముందే ఆలోచించి చేసేస్తుంది. నువ్వే చూసినావు గదా, అంత పొద్దున్నే లేచి నువ్వు చల్లగా ఉండాలని అమ్మవారి దగ్గర పూజ చేసి ప్రదక్షిణలు చేసి ఇన్ని చేయాలంటే నీ మీద ఎంత ఇష్టం ఉండాలత్తా. నువ్వంటే నాకు ఇష్టమే గదా, కానీ నాకు కూడా ఇట్లాంటి ఆలోచన రాలేదు. పొద్దున్నే లేచి విషెస్ చెప్పినా అంతే. నాకన్నా కూడా మృదులకి నువ్వంటే ఇష్టం, గౌరవమత్తా. అవును పెద్దమ్మా, ఒక మనిషిని ఇంత పిచ్చిగా అభిమానించే వాళ్ళని నేనెక్కడా చూడలేదు. నువ్వు తిట్టినా చీకొట్టినా చివరికి ఎంత అసహ్యించుకున్నా నీ మేలే కోరుకుంటుంది పెద్దమ్మా. అర్థం చేసుకో పెద్దమ్మా. చెప్పిందే చెప్తున్నాను అనుకోకపోతే అన్నీ మర్చిపోయి మృదులని నీ కోడలిగా అంగీకరించు బ్రాహ్మణి. మన పెళ్లి రోజున అందరూ మనకి కానుకలిస్తారు. ఇదే పెళ్లి రోజున తనకి నువ్వు తిరిగి కానుకివ్వొచ్చు కదా. కోడలా అని మనసారా పిలిచి ఒక్కసారి దగ్గరకు తీసుకుంటే తను ఎంతో పొంగిపోతుంది. వదిన ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్దాం పదండి. అంత తొందరగా మారితే అత్తెట్లయితది. ఇంకెప్పుడు మారుద్దో ఏందో ఈ అమ్మవారికి తెలియాలి. అమ్మగారు, అప్పుడే అన్ని వంటలు అయిపోయినట్టున్నాయి. అయిపోయాయి. ఆహా, వాసన పీలుస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఇక తింటేనా అందరూ కడుపు పట్టక చావాల్సిందే. ఏంటి ఆ మాటలు? అదేనమ్మా, కూరలు రుచిగా ఉంటే ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తారు కదా అని. సర్లే, పొయ్యి మీద కూరుంది, అడుగంటకుండా చూస్తూ ఉండు. నేను వెళ్ళి భోజనం చేయడానికి ఏర్పాట్లు చూసొస్తాను. ఆ భోజనాలు తిని అందరి కడుపు మండి గొంతు పట్టుకునేలా చేస్తాను. ఏంటే, ఏం మాట్లాడావు? అలాగేనమ్మా, నేను చూస్తుంటాను. వెళ్ళు, మీరెళ్ళండి.
అయ్యో, ఇక్కడ వేసే చాపలక్కడే మర్చిపోయానే. గౌరీ, ఏమైంది అమ్మగారు? ఆ కూరల మీద ప్లేట్లు సరిగ్గా పెట్టవే, పైన బల్లి తిరుగుతోంది. అమ్మయ్యా, బతికిపోయాను. అలాగే అమ్మగారు. సరే, ఆ వంటలన్నీ తీసుకురా. ఆ అవును, ఈరోజే బ్రాహ్మణి అమ్మగారి పెళ్లి రోజు. చాలా బాగా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. కానీ మా అమ్మగారు ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కావడం లేదు. ఏం చేస్తే కోపం వస్తుందో అని భయమేస్తుంది. సర్లే, అంతా పైన ఆయనే చూసుకుంటారు. ఉంటాను. హలో, ఏంటి అలా చూస్తున్నారు? తినేసేవాళ్ళలాగా. అవును, నా పెళ్ళం నా ఇష్టం. తినేస్తాను, ఏమైనా చేస్తాను. నీకెందుకో? ఏమైంది మీకు? బిందాస్, హ్యాపీగా ఉన్నాను. మీకు ఆనందం వచ్చినా, ప్రేమ వచ్చినా, ఎక్సైట్మెంట్ వచ్చినా ఎంతేనా? ముందు అసలు మ్యాటర్ ఏంటో చెప్పండి. పొద్దున్న నువ్వు చేయించిన పూజకి ఫలితం వచ్చింది. ఏంటది? పొద్దున్న నువ్వు చేయించిన పూజకి అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. అవునా? మానసి చెప్పింది. మనందరికీ ఇదే చివరి రోజు. ఏచి, ఏంటా మాటలు? అమ్మా, నా ఉద్దేశం మనందరి బాధకి అని. అమ్మ మారిపోతే మన ఇంట్లో ప్రతిరోజు పండగే కదా. అలా అనుకుంటూ ఉంటాం, అంతే కదా. అనుకోవడం కాదు, నేను చెప్తాను విను. ఫంక్షన్లో పాజిటివ్గా మాట్లాడిందా? నెక్స్ట్ గుళ్ళో నువ్వు పూజ చేయిస్తాను అంటే హ్యాపీగా ఫీల్ అయిందా? ఆ హ్యాపీ ఫీల్ కాస్త నిన్ను ఒప్పుకోవడానికి, మన మీద కోపం పోవడానికి పెద్దగా టైం పట్టకపోవచ్చు. మేబీ మన అదృష్టం బాగుంటే ఈరోజే మారచ్చేమో. నువ్వు కలలు కన్నావే మీ అత్తగారికి, అదే మా అమ్మకి పారాణి పెట్టాలని. అది కూడా జరగచ్చేమో, ఎవరికి తెలుసు బంగారం. ఆశపడచ్చు, కానీ అత్యాశ పడకూడదు. మనకంత అదృష్టం లేదు మధుగారు. మనకి కాదు, నాక తలరాతలేదు. తల మీద రాతే కదా, నుదుట మీద కుంకుమ పెట్టిన వాణ్ణి. ఆ రాత రాయలేనా శ్రీమతి గారు? బ్రాహ్మణి అత్త పర్మిషన్ గ్రాంటెడ్. బా, వీటికేం తక్కువ లేదు. తక్కువ కాదు, దాచుకోలేనంత ప్రేమ ఉంది.
ఇది మంచి మనసు మృదుల. దేవుడు మంచి వాళ్ళని కష్టపెడతాడు, ఎందుకో తెలుసా? కష్టాల్లో పారిపోతారేమోనని. కానీ నువ్వు అలా కాదు. ప్రతి కష్టాన్ని చిరునవ్వుతో పలకరిస్తావు. ఆ కష్టాన్ని నీ బానిసను చేసుకుంటావు. మేం బాగుంటాం అంటే నువ్వెన్ని కష్టాలు పడ్డానికైనా సిద్ధంగా ఉంటావు. అలా అనుకోవడం మీ అందరి మంచితనం. మీరన్నట్టు నిజంగా అమ్మగారు మనసు మార్చుకుంటే నా అంత సంతోషంగా ఈ భూప్రపంచం మీద ఎవ్వరూ ఉండరు. నాకు బాగా ఆకలేస్తుంది, వెళ్దాం పద. పదండి. రా. అయ్యో బాబోయ్, ఇది కళా నిజమా? మానసి పనులు చేయడమా? ఈరోజు ఏ భూకంపమో సునామీనో రావడం గ్యారంటీ. గౌరవ్, ఏంట్రా ఈ మాటలు? లేదు పెద్దమ్మా, ఇన్ని రోజుల్లో ఏ రోజైనా చిన్న పని చేయడం చూసావా? నీ పెళ్లి రోజనేమో తెగ పనులు చేసేస్తుంది. ఏంద్రా ఓవర్ చేస్తున్నావు? మాన్సి, అబ్బా, చూసారా అతయ్య మోయ చూస్తున్నారు కదా? ఇంత పెద్ద కుటుంబంలో ఇంతమంది సాక్షిగా భర్త మీద చేయి చేసుకున్న ఒక భార్య ఈ అన్యాయాన్ని సహించేదే లేదు. బాబు, గౌరవ్ గౌరవ్, రోజా గారు, మీరే నాకు న్యాయం చేయాలి. మా భార్యాభర్తల గొడవలకి మీరే బతుకు జట్కా బండిలో తీర్పునివ్వాలి. చేతిలో మానసి, ఏ, మానసి! మానసి, మానసి! అయ్యో, రే, గౌరవ్! మానసి, మానసి, ఆగు. వద్దమ్మా. అబ్బా, ఆపండి, గొడవ ఆపండి. భోజనానికి టైం అవుతుంది. గౌరీ, కింద చాపే. మృదులా, నువ్వు కూడా కూర్చోమ్మా, నేను వడ్డిస్తాను. పర్వాలేదమ్మా, పర్వాలేదు. నువ్వు కూర్చో, వడ్డిచ్చాక నేనే కూర్చుంటాను. కూర్చో. నేనున్నాను కదా అమ్మాయి గారు, మీరు కూడా పై కూర్చోండి. కుటుంబం మొత్తం కలిసి తింటుంటే చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది. కూర్చోండి అమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో.